ఫ్రెండ్స్ ఈ వ్యక్తి చూస్తుంటాడు. ఆకలి మొరి తోడేళ్ల మంద పరిగెత్తుకొస్తుంటే క్షణంలోనే అవి 4 వైపులా చుట్టుముట్టుకుంటాయి. భయపడి అతను దగ్గరలోని చిన్న చెట్టుపై ఎక్కేస్తాడు. కానీ కింద తోడేళ్లు బట్టలు కోసుకుంటూ నులుముకుంటూ ఉంటాయి. అతను కింద పడిపోయేట్టు అయితే అంతే. అప్పుడే అడవిలో తుపాకీ గుండ్ల శబ్దం మారుమోగుతాయి. తోడేళ్లు చచ్చిపోతాయి. తెలిసింది కొంచెం నామాద్ ఆదివాసీలు అతన్ని కాపాడడానికి వస్తుంటారు. వాళ్ళు అతన్ని తమ క్యాంపుకి తీసుకెళ్తారు. అక్కడ వాళ్ల సాధారణమైన జీవితం, మంచితనం, చూపించిన ప్రేమ అతన్ని మళ్లీ బ్రతికిస్తుంది. ఆదివాసీ ఆడోళ్లు నేత పని చేస్తుంటే, మగోళ్లు వేటకి వెళ్తుంటే ఆ సింపుల్ లైఫ్ లో డిఫెన్స్ కి ఏదో వింత శాంతి కలుగుతుంది. ఏళ్ల తరబడి అతను అలా ఫీల్ అవ్వలేదు. కానీ ఈ శాంతి ఎక్కువ కాలం నిలవదు. ఒక రోజు చీనాకి సోవియట్ ఆర్మీ నుంచి వాంటెడ్ ఆర్డర్ వస్తుంటుంది. అర్థమైంది, ఇక బయలుదేరాల్సిందే. వెళ్లే ముందు జీత్ అతనికి సామాను సిద్ధం చేసి ఒక వఫాదార్ హన్స్ కుక్కని సహచరుడిగా పంపిస్తాడు. 1951 సమ్మర్ లో గిబ్బన్స్ అంతిమంగా అడవి నుంచి బయటపడతాడు. అతను హన్సు కలిసి ఒక చెక్క కోత ఏరియాకి చేరుకుంటారు. అక్కడి ఓనర్ అతన్ని చూసి ఇతను ఎస్కేపీ అని అర్థం చేసుకుంటుంటాడు. ఆశ్చర్యం ఏమిటంటే అతను పట్టుకోలేదు. బదులుగా భోజనం పెట్టి ఈ ఏరియా నుంచి బయటికి వెళ్లే ట్రైన్ పట్టుకో అని చెప్తుంటాడు. డిఫెన్స్ కళ్లలో ఆశ చిగురించింది. ట్రైన్ ఎక్కేస్తాడు. ఇప్పుడు ఇంటికి చేరతానేమో అని అనుకుంటుంటాడు. కానీ ఒక్కసారిగా లక్ మళ్లీ తిరుగుతుంది. ఆ చెక్క కోత ఓనర్ సోవియట్స్ కి ఇన్ఫార్మ్ చేసేస్తాడు. నెక్స్ట్ స్టేషన్ లో ఆఫీసర్ అంబుష్ పెట్టి కూర్చున్నాడు. డిఫెన్స్ అలర్ట్ గా ఉంటాడు. ట్రైన్ ఆగగానే సైనికులు కనిపించారు. హన్స్ తో కలిసి జంప్ చేస్తాడు. కానీ ల్యాండ్ అవగానే నేరుగా ఆ సోవియట్ ఆఫీసర్ తో ఘీ కొట్టుకుంటాడు. మరణం కళ్ల ముందు నిలబడుతుంది. అంతలో హన్స్ ఆఫీసర్ మీద దూకేస్తాడు. కొన్ని సెకండ్లు టైం గెలుచుకున్నాడు. గన్ షాట్ మోగుతుంది. హన్స్ నేలపై కూలిపోతాడు. డిఫెన్స్ గుండె భయంతో వణుకుతుంటుంది. దాంతో అతను అక్కడ ఆగకుండా పైకి ఎక్కి ట్రైన్ పై దూకేస్తాడు. అప్పుడు ఈ వ్యక్తి సురక్షితంగా బయటపడతాడు.